అది నిజమే అయి ఉండొచ్చు, దాంట్లో పాక్షికంగా నిజం, ఇది కూడా పాక్షికంగా నిజమై ఉండొచ్చు. ఆయన హాస్పిటల్లో అలా అడ్మిట్ చేసినట్టు విజువల్స్ చూపించేసి షహబాజ్ షరీఫ్ ఇలా అడ్మిట్ అయ్యారంటే, వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆయన పాక్ ఆర్మీ చేతిలో బందీ అయ్యాడు. అది వాస్తవం. మిలిటరీ రూలర్స్ ఏం చేస్తారంటే, పాకిస్తాన్ చరిత్ర చూడండి, ఆయన చెప్తుంటాడు కదా జనరల్ మునీర్, మా చరిత్ర వేరు, మా రిలీజియన్ వేరు, మా సంస్కృతి వేరు, మా సంస్కారం వేరు, మా జనరేషన్స్ వేరు, మా 4 fathers 5 fathers 6 fathers అని చెబుతుంటాడు కదా. వాళ్ళ 4 fathers 5 fathers 6 fathers చేసింది ఏందో ఇవాళ పాక్ ఆర్మీ కూడా అదే చేసింది. ఈయన బందీగా తీసుకెళ్ళింది. ఈయన ఎందుకు హాస్పిటల్లో చూపించారు? మేము బందీగా చేసుకున్నాం, భారత ప్రభుత్వానికి మేము డైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే, ఇక మీ యుద్ధం ఈ ప్రధానమంత్రితో కాదు, లేకపోతే ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆసిఫ్ అలీ జర్దారీ, ఆయనతో కాదు, మీ యుద్ధం మాతోనే, మిలిటరీ డ్రెస్ చేసుకున్న మాతోనే. జనరల్ మునీర్ కాకపోతే లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ వస్తాడు సీన్లోకి. ఐఎస్ఐ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇవాళ ఒకటి పోతే రేపు 10 మందిని తయారు చేసుకుంటాడు. మనకి పురాణాల్లో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడిని టార్గెట్ చేసి కొడితే కింద పడ్డ ప్రతి రక్తం చుక్క నుంచి ఇంకోటి రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు. అలా ఇవాళ మునీర్ని ఒకవేళ నిజంగానే ఆయన బంకర్లో దాక్కొని ఊపిరాడక దివంగతుడైనా సరే ఇంకో మునీర్ని పుట్టిస్తారు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసంఖ్యాకంగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే భయంకరమైన సైన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ది మైటీనెస్ ఆఫ్ ది రైవల్ కంట్రీ. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో చెప్పంగానే మనం నిజంగా సాయంత్రానికి చల్లబడి 5 ఏదో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వద్దామంటే జరిగే పని కాదు. వాళ్ళ ఎత్తుగడలు ఇవన్నీ. ఈరోజు ఈ పేపర్ కాన్ఫిడెన్షియల్ పేపర్ని చాలా కాన్ఫిడెన్షియల్గా బయటకు రిలీజ్ చేయడం వెనక కూడా ఒక ఎత్తుగడ ఉంది చాలా స్పష్టంగా. ఒకసారి ఐ రీడ్ ఇట్ అవుట్.